భాగస్వామ్యం వరకు వచ్చే విధంగా మేము అడుగులు తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. भाई और बहनों, आप जानते हो कि यहाँ आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी. మిత్రులారా, మీకు తెలుసు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రభుత్వం నడిపించిందో మీరు చూసిండ్రు. हजारों लोगों के उन्होंने फोन टैप किए, వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండు. और यहाँ की जो इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसीज थी, पुलिस थी, उनका उन्होंने गलत उपयोग किया. మాజీ ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళని దుర్వినియోగం చేసి అందరి ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేశారో మీరందరూ మీడియాలో చూస్తున్నారు. हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए. వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రభుత్వం మారగానే ప్రభుత్వం దగ్గర ఉన్న గత ప్రభుత్వం డేటా మొత్తం కూడా ధ్వంసం చేశారు. मगर जो उन्होंने सरकार चलाई थी, डराकर, धमकाकर, एक्सटॉर्शन करके उन्होंने आपसे आपका धन छीना था. గత ప్రభుత్వంలో మిమ్మల్ని భయపెట్టించి బలవంతపు వసూలు చేసి సమాజంలో భయంతో నడిపించిన విషయం మీరు గమనించాలి. रात को फोन कॉल आता था, आपको धमकाया जाता था और आपसे पैसे, आपके पैसे छीने जाते थे, आपसे लूटे जाते थे. రాత్రిపూట ఫోన్ కాల్ వచ్చేది, మీ ధనం మరి బలవంతంగా వసూలు చేయించబడేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. आज तेलंगाना में कार्रवाई शुरू है और सच्चाई आपके सामने है. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని మొదలుపెట్టింది, నిజం మీ ముందుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया, वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి పని అయితే చేసిండో ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था, वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్స్టార్షన్ డైరెక్టరేట్ అంటే బలవంతపు వసూళ్ల డిపార్ట్మెంట్ గా మారింది. बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है. బీజేపీ ప్రపంచంలోనే ఒక వాషింగ్ మిషన్ నడిపిస్తుంది. और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं. దేశంలో అత్యంత అవినీతి పరులు, అవినీతి మంత్రులు అందరూ కూడా నరేంద్ర మోదీతో నిలబడ్డారు. ఎలా इलेक्शन कमीशन में नरेंद्र मोदी जी ने लोग बैठाए. ఎలక్షన్ కమిషన్ లో కూడా నరేంద్ర మోదీ తన తొత్తులను పెట్టిండు. और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్ట్రల్ బాండ్స్ కుంభకోణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. पैसा दो, धंधा लो. పైసలు వసూలు చేసి వ్యాపారం బిజినెస్ ఇచ్చిన చరిత్ర బీజేపీ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. इलेक्टोरल बॉन्ड्स की आप लिस्ट निकालिए और उसमें साफ दिखता है. మీరు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే పొలిటికల్ పార్టీస్ కి మరి బాండ్స్ ఇచ్చిన వాళ్ళు లిస్ట్ చూస్తే వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బాండ్స్ కి ఏ సంబంధం ఉందో స్పష్టం అవుతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను. एक दिन सीबीआई कंपनी को धमकाती है, उसी महीने वही कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ा देती है. సిబిఐ సంస్థ వ్యాపారస్తులను, వ్యాపార కంపెనీని భయపెట్టించి అదే నెల ఆ కంపెనీ బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా డొనేషన్ చేసే ఉదాహరణలు ఎన్నో అని చెప్పి నేను మనం చేస్తాను. हजारों करोड़ रुपए का इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट कंपनी को मिलता है, उसी से 15-20 दिन पहले మూసేసిన విషయం మీకు తెలవాలి. मगर हम इन लोगों से नहीं डरते हैं. అయినా సరే మేము భయపడేది లేదు. यहां पे हमने बीजेपी की बी टीम को हराया, आने वाले चुनाव में हम ए टीम को हराने जा रहे हैं. తెలంగాణలో బీజేపీ బి టీం ని ఓడించినాం,
ఇప్పుడు దేశంలో బీజేపీని ఓడించబోతున్నాము. कॉन्स्टिट्यूशन हिंदुस्तान के सब लोगों की रक्षा करता है. రాజ్యాంగం భారతదేశ ప్రజలకి రక్షణ కలిగిస్తుంది. चाहे वो दलित हो, आदिवासी हो, पिछड़े लोग हो, माइनॉरिटी के लोग हो, गरीब हो, सब लोगों की रक्षा कॉन्स्टिट्यूशन करता है. రాజ్యాంగం ద్వారానే దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళందరి రక్షణ మన రాజ్యాంగం చేస్తుంది. बीजेपी कॉन्स्टिट्यूशन को रद्द करना चाहती है. బీజేపీ కేంద్రంలో రాజ్యాంగాన్ని రద్దు చేయదలుచుకున్నది. हम कॉन्स्टिट्यूशन को कभी नहीं रद्द होने देंगे. మేము రాజ్యాంగాన్ని రద్దు చేయనీయము. ये